ఇది కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నితిన్ గడ్కరీతో ప్రారంభించడం జరిగింది. అప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను తీర్చాలనే ముఖ్య ఉద్దేశంతో కిషన్ రెడ్డి గారు నితిన్ గడ్కరీని పిలిపించి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ అసలు ఇక్కడ ముందర ఒక శ్మశాన వాటిక ఉన్నది. ఈ శ్మశాన వాటిక రోడ్డు వెడల్పు చేయలేం కాబట్టి అంబర్పేట ప్రజల ట్రాఫిక్ సమస్య తీర్చడానికి, ఈ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. అంటే శ్మశాన వాటిక గురించి ఇన్ని సంవత్సరాలు లేట్ అయిందంటారా? ఇప్పుడు శ్మశాన వాటిక ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్న శ్మశాన వాటిక దగ్గర కొన్ని రోజులు పిల్లర్స్ వేయకుండా అక్కడ ఉన్న సంస్థ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. దాని వల్ల కూడా కొంత జాప్యం జరిగింది. అంటే ఏం సమస్య అది, దేనికి సంబంధించింది? అంటే వాళ్ళు అంతకుముందు వాళ్ళ ఏదైతే శ్మశాన వాటికి సంబంధించిన లోపల పిల్లరు డిజైనింగ్ చేసి ఉండేది, ఆ లోపల కాదు మీరు ఏదున్నా కూడా వాళ్ళకు బయట సైడే చేయాలనేది చెప్పడంతో మళ్ళీ ఏదైతే పాతగా మనకు ఆ లోపల వేసే డిజైన్ ను మార్చి మళ్ళీ బయటకు స్టీల్ బ్రిడ్జ్ను కిషన్ రెడ్డి గారు మళ్ళీ దానికి బడ్జెట్ కేటాయించి దాన్ని పనులు తీసుకోవడంతో దాన్ని జాప్యం జరిగింది. అంటే అక్కడ పిల్లర్ అయితే వేయలేదంట. పిల్లర్ వేసిర్రు కానీ లోపల సైడ్ కాకుండా ఇప్పుడు బయట సైడ్ వేసి స్టీల్ పిల్లర్ వేసిర్రు, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసిర్రు మళ్ళీ స్పెషల్ బడ్జెట్ కేటాయించి. అంటే ఇప్పుడు ఈ బ్రిడ్జి విషయంలో నిధులు కేటాయించినా కానీ కొంతవరకు నిధులు దారి మళ్ళీనాయి అని చెప్పి కొందరు, అదేవిధంగా మత రాజకీయాలు జరిగిన కొందరు. ఏం జరిగిందంటారు? ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమై ఏదైతే ల్యాండ్ యాక్వేషన్ చేసుకొని ఈ జాతీయ రహదారి ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కింద ల్యాండ్ యాక్వేషన్ చేసి ఇవ్వాల్సినది ఉన్నది. ఈ ల్యాండ్ యాక్వేషన్ చేసి ఇచ్చే దాంట్లో ప్రభుత్వము మీనిమేకాలు లెక్కబెట్టి అసలు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని తొందర ల్యాండ్ యాక్వేషన్ చేసి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి అప్పచెప్పాలి. కానీ ఇప్పటికి కూడా ఇంకా 6 ప్రాపర్టీస్ అట్లాగే పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ దర్గా ఉన్నది, మసీద్ ఉన్నది అనేది కొంతమంది కావాలని మజ్లిస్ నాయకులు అక్కడ ప్రార్థనలు చేసి దాన్ని కూడా ఒక సమస్యగా సృష్టించారు. ఆల్రెడీ ఇంటి యజమాని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని కూడా సమస్య సృష్టించారు. దీనికి చాలా ప్రధానమైన ఇబ్బంది కారణం అంటే అది కూడా ఒక సమస్యగా మారింది. అయితే ఇప్పుడు మరి ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఏ సందర్భాల్లో మరి జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది? ఏ సందర్భాల్లో మాట్లాడుంటారు? జిహెచ్ఎంసీ వాళ్లకు ఇప్పుడు ఏవైతే పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయో 6 సంబంధించిన ప్రాపర్టీస్ ని తొందరగా ప్రభుత్వం తరపున వాటిని కూడా సమస్యను పరిష్కారం చేసి వెంటనే ఈ జాతీయ రహదారి కింది నుండి ఏవైతే వెహికల్స్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందో ఈ రోడ్డు సమస్యను తీర్చడానికి అక్కడ ముక్రమోటల దగ్గర కూడా చిన్నగా నేరో ఉన్నది, వాటిని కూడా కట్ చేసి అట్లాగే ఈ సమస్యను కూడా తీర్చేసి తొందరగా పనులు నిర్మాణం చేసేటట్టు అధికారులకు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇది ఇంకా కూడా పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ కాలేదు. ఏంది ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇట్లా అడ్డుపడుతున్నారు, ఇక్కడ ఆపుతున్నారు అన్నట్టు ప్రధాన ఆరోపణ. మరి దాని గురించి లేట్ అయిందా? మరి అసలు ఈ బ్రిడ్జి 30 సంవత్సరాల నుంచి కూడా ఈ పనులు కూడా పూర్తిగా పోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణము ఒకటి, అక్కడ ఉన్న శ్మశాన వాటిక దగ్గర ఏవైతే పిల్లర్స్ కన్స్ట్రక్షన్ విషయంలో అదొకటి. మధ్యలో ఇక్కడ ఏదైతే డబ్బులు తీసుకొని కూడా ఇల్లు వాళ్ళు వెకేట్ చేసినాక కూడా దాన్ని సమస్యగా సృష్టించడం అదొక ప్రధాన కారణం. ఈ 2 కారణాలతో పాటు ఇంకా ల్యాండ్ యాక్వేషన్ చేయని కొన్ని ఏవైతే ఇండ్లు ఉన్నాయో అవి ప్రధాన కారణం. వాటిని ప్రభుత్వం వెంటనే, గత ప్రభుత్వం కూడా వాళ్లకు కొంతమందికి తొత్తులుగా మారి ఆ సమస్యను తొందరగా పరిష్కరించడంలో విఫలమైంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతుంది. ఇప్పటికైనా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఏవైతే ప్రభుత్వం ద్వారా అవి ల్యాండ్ యాక్వేషన్స్ పూర్తి చేయాల్సిన పనులు పెండింగ్ ఉన్నాయో అవన్నిటిని కూడా తొందరగా పూర్తి చేసి ఈ జాతీయ రహదారి వాళ్లకు నేషనల్ హైవే అథారిటీకి అప్పచెప్పేస్తే ఆ పనులు తొందరగా పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుంది. అంబర్పేట ప్రజల్లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి పేద ప్రజల దగ్గర నుంచి భూములు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాల్యూషన్ కన్నా అక్కడ చాలా తక్కువ ధరకి ఇచ్చినటువంటి భూములు, లేకుంటే ఇక్కడ 100 గజాలు తీసుకొని అక్కడ 50 గజాలు మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? మరి ఇక్కడ భూములు తీసుకొని మరి వాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరిగిందంటారా? ఏ విధంగా జరిగింది? భూములు తీసుకొని ప్రజలకు అన్యాయం జరిగిందనే మాట అవాస్తవము. ఇక్కడ సంతోషంగా ప్రజలు ల్యాండ్ను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ డబల్ వాళ్లకు కట్టి ఇవ్వడం జరిగింది.
80,000 పైన వాళ్ళకు గవర్నమెంట్ వాల్యూ ప్రకారము కట్టియడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా అసంతృప్తితో లేరు, అందరూ మంచి తృప్తితోనే ఉన్నారు. కాబట్టి మధ్యలో ఇవి తీసుకొని వెళ్ళిపోయినాక సమస్య సృష్టించిన వాళ్ళ వల్లనే ఈ యొక్క సమస్య వచ్చింది తప్ప మిగతా ఇక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళతోటి ఎటువంటి సమస్యలు లేవు. అంటే ఏ రకంగా కూడా అంటే కొంతమందికి డబ్బులు కూడా అందలేదు, కొంతమంది భూమి కోరారు, కొంతమంది డబ్బులు కోరారు, డబ్బులు కూడా అందలేదు, మధ్యలో వాళ్ళే తిన్నారు అన్నట్లు. లే అది అవాస్తవము. డబ్బులు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ద్వారా చెక్కుల రూపంలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా డబ్బులు మధ్యధరాల చేతులకు పోయే ఆస్కారమే లేదు. జిహెచ్ఎంసీ ద్వారా వాళ్ళకు ల్యాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళకు చెక్కులు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా చెక్కులు ఇచ్చిన తర్వాతనే మనకు రోడ్ వైడింగ్ పనులు ప్రారంభమైనాయి. ఇప్పుడు ఇది ప్రధాన రహదారిగా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం 30 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాల నుంచి కూడా వాహనదారులకి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ రోడ్డు మొత్తం గుంతలు కానీ పూర్తి స్థాయిలో పూర్తిగా సంపూర్ణంగా పూర్తి కాకపోవడం వల్ల చాలా రకమైన ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ ఏదైతే లేని సమస్యను కొంతమంది దాన్ని సమస్యగా సృష్టించి ఇది లేట్ కావడానికి కారణమయ్యారు. ఆ యొక్క సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ సమస్యను క్లియర్ చేస్తే ఇప్పుడు ప్రజలు ఏవైతే పడుతున్నారో వాహనదారులు ఈ గుంతలమైన రోడ్లను పూర్తిగా నిర్మాణం చేసి మంచిగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యలను వెంటనే పరిష్కారం చేసి ఆ రోడ్డును పూర్తి చేసి ఆ వాహనదారులకు ఎటువంటి గుంతలమైన రోడ్లు లేకుండా పూర్తి చేయాలని అంబర్పేట ప్రజల తరపున కోరుతున్నాం. అంబర్పేట స్థానికంగా ఇంకో బ్రిడ్జి అక్కడ కూడా నిర్మాణం దిల్చునార్ వెళ్ళే దారిలో కూడా నిర్మాణానికి అయితే రెడీగా ఉంది. అది మరి ఇప్పుడు అది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కనీసం ఒక పిల్లర్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకని ఆ బ్రిడ్జి కూడా పెండింగ్ లో ఉంది? అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్మాణ పనులు అవి. అక్కడ నిధుల లోపం వలన నిధుల కారణంగా అక్కడ పనులు చాలా మెల్లగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పనులు అయితే మళ్ళీ ప్రారంభమైనాయి. వచ్చే వర్షాకాలం లోపు ఆ పనులు పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము దాని మీద వెంటనే అధికారులకు సూచన చేయాల్సిందిగా అంబర్పేట ప్రజల తరపున కోరుతున్నాం. ఏ విధంగా చూసుకున్నట్లయితే అంబర్పేట మొత్తం చుట్టూ కూడా మూసీ పర్వాక ప్రాంతం, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, ఈగలు ఇట్లా రకరకాల వ్యాధులతో వాంతులు విరేచనాలు అని చెప్పి రకరకాల వ్యాధులతో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి దాని గురించి మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాలేదు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి? కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ దృష్టి కూడా ఉన్నటువంటి పూర్తిస్థాయిలో ఉంది. మూసీ పరివారక ప్రాంతాలు ఎప్పుడైతే మూసీలో మట్టి పోసి కబ్జా చేస్తున్నారో ప్రభుత్వము, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంబడే అటువంటి పనులను ఆపి అక్కడ ఆ పనులు కాకుండా చూసుకోవాలి. కానీ మొత్తము అక్కడ ఇండ్లు అయిపోయి కబ్జా అయిపోయి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇల్లు నిర్మాణం అయిన తర్వాత ఇప్పుడు మూసీ పరివార ప్రాంతాల ఇళ్లను తొలగిస్తామంటే ప్రజలు ఊరుకోరు. అది ప్రజలు పైసా కూడబెట్టుకొని కట్టుకున్నవి. కాబట్టి అక్కడ నుంచి వాళ్ళను తొలగించడం కంటే మూసీ సుందరీకరణ వాళ్ళు ఉన్న ప్లేస్ లో సుందరీకరణ చేసుకొని మంచిగా చేస్తే బాగుంటది. దోమలది అనేది ప్రజలకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆ దోమల సమస్యలను తీర్చడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము విఫలమవుతుంది. ఇది అంబర్పేటలోనే కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా వీధి దీపాల సమస్య పెద్ద సమస్యగా మారింది. గతంలో ఎప్పుడు వీధి దీపాల విషయంలో కంప్లైంట్ చేసినా కూడా ఆ వీధి దీపాలు రిపేర్ చేసి వెళ్ళేటి వాళ్ళు. కానీ గడిచిపోయిన బోనాల నుండి అంటే దాదాపు 6 నెలల 8 నెలల పైన ఇప్పటి వరకు వీధి దీపాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. ప్రతి నిత్యం ప్రజలు రాత్రిళ్ళు వీధి దీపాలు లేక అనేక బస్తీల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క సమస్యను తీర్చమని జిహెచ్ఎంసీ అధికారులకు తెలియజేస్తే వీధి దీపాలకు సంబంధించిన ఏదైతే కాంట్రాక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఆ కాంట్రాక్టరు వాళ్ళ యొక్క వర్కర్స్కు ఏదైతే జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు నిత్యం స్ట్రైక్ చేస్తున్నారు. కాబట్టి మేము ఆ లైట్లను రిపేర్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్టర్కు నిధులు ఇస్తే ఆ యొక్క నిధులతో వాళ్ళు ఆ వర్కర్స్కు వాళ్ళు నెల జీతాలు ఇస్తే అప్పుడు స్ట్రీట్ లైట్ల నిర్వహణ జరుగుతుంది. మీరు అక్కడ జీతాలు ఇవ్వకపోవడంతో ఆ కాంట్రాక్టర్ల నుండి జీతాలు తీసుకోవాల్సిన ఎవరైతే రిపేర్ చేసే మా మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేయడం వలన గడిచిన 6 నెలలకు పైగా ఇప్పటి వరకు
వెలగని వీధి దీపాలు వెలగకుండా అట్లాగే ఉంటున్నాయి, వీధులన్నీ చీకటిగా ఉంటున్నాయి. వెలిగిన వీధి దీపాలేమో 24 గంటలు వెలుగుతున్నాయి. వెలిగే జాగల 24 గంటలు వెలుగుతున్నాయి. వెలగని జాగల అసలు 6-8 నెలల నుంచి అసలు లైట్లే వెలగట్లేదు. ఈ కారణంతో ప్రజలు నిత్యం చీకట్లో వెలుగుతున్నారు. అక్కడక్కడ స్థానికంగా దొంగతనాలు జరుగుతున్నాయి. అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల విషయంలో ముఖ్యంగా వీధి లైట్లు ఉన్నాయి కాబట్టి ఈ వీధి లైట్ల నిర్వహణలో పూర్తి బాధ్యత వహించి వెంటనే వాటి రిపేర్లు చేయించాలని మనవి చేస్తున్నాం. అయితే ఇక్కడ మీరు స్థానిక ఎమ్మెల్యే దృష్టిలో తీసుకోవాలి. ఇక్కడ లైట్లు లేవు, ఎట్లా పోవాలో తెలియట్లా, కింద ఏమున్నాయో తెలియట్లా, గొంతులు ఉన్నాయో, అసలే బ్రిడ్జిలు మొత్తం నిర్మాణంలో ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి లైట్లు లేకపోతే ఎట్లా అని తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా కార్పొరేటర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోయారు. కానీ వాళ్ళకు కూడా ఏముంది, ప్రధాన సమస్య రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కావటం లేదు. కాబట్టి వాళ్ళ కార్మికులు ఎవరైతే ఉన్నారో రిపేర్ చేసే వీధి దీపాలు రిపేర్ చేసే కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎమ్మెల్యే పరిధి, కార్పొరేటర్ పరిధి కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన పరిధి. వాళ్ళు నిధులు కేటాయించి ఆ సిబ్బందికి నెల జీతాలు కేటాయిస్తే అప్పుడు వాటిని రిపేర్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. స్ట్రైక్ను విరమింపజేసి రిపేర్ చేయడంలో స్థానిక కార్పొరేటరు ఎమ్మెల్యే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని, జిహెచ్ఎంసీ కమిషనర్ చొరవ తీసుకొని ఈ యొక్క రిపేర్లు పూర్తయ్యేటట్టు చేయాలి.